హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, జడ్చర్ల అలాగే వైజాగ్ ఈ 3 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే అయ్యాయి. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ఏ కంపెనీలో మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారో, అలాగే ఏ కంపెనీలో ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారో అన్న డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి నాట్కో ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. నాట్కో ఫార్మా ఇందులో ఫ్రెషర్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లో అయితే కంపెనీ లొకేటెడ్ ఉంది. హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో అనమాట. కొత్తూర్ అనే ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే ఈ కంపెనీ లొకేటెడ్ అయి ఉంటుంది శంషాబాద్ సైడ్. ఓకే. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి యూజీఎఫ్ ఫార్మా అని చెప్పి ఉంది. యూజీఎఫ్ ఫార్మా ఇది అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ జడ్చర్ల అనే లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడైతే మనకి కంపెనీ లొకేటెడ్ అయి ఉంది. అలాగే ఇంటర్వ్యూ కూడా అక్కడే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. థర్డ్ కంపెనీ వచ్చేసి ఫైజర్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీ వచ్చేసి వైజాగ్ లొకేషన్‌లో ఉంది ఫ్రెండ్స్. వైజాగ్ లొకేషన్‌లోనే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి యూజీఎఫ్ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో వచ్చేసి 13థ్ ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్‌లో క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్స్ వచ్చేసి క్యూఏ, క్యూసీ ఇంకా మైక్రోబయాలజీ, ప్రొడక్షన్, ప్యాకింగ్ ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. అవైతే ఫుల్‌ఫిల్ చేసేయాలి అని చెప్పి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 0-9 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో, ఈ క్వాలిఫికేషన్ నుండి డిపార్ట్మెంట్స్‌లో ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి 13థ్ ఆగస్ట్ రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకి. లొకేషన్ వచ్చేసి యూజీఎస్ ఎడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్, పోలేపల్లి, జడ్చర్ల, మహబూబ్‌నగర్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మహబూబ్‌నగర్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. జడ్చర్ల లొకేషన్‌లో పోలేపల్లి అనే విలేజ్ ఏదైతే ఉందో అక్కడ ఈ కంపెనీ లొకేటెడ్ ఉంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు 13థ్ ఆగస్ట్ రోజు. ఓకే. వీటిలో ఏ డిపార్ట్మెంట్స్‌కి ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు అన్న దాని గురించి కూడా నేను చెప్తాను. ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఇంకా ఆధార్ లేదా పాన్ కార్డ్. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇంక్రిమెంట్ లెటర్ అవి అడుగుతున్నారు. 3 మంత్స్ పే స్లిప్స్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఫ్రెషర్స్ మాత్రం ఓన్లీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ లేదా పాన్ కార్డ్, ఇంకా 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు ఫ్రెషర్ క్యాండిడేట్స్. వీటిలో మనకి ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి. ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉందో ఫ్రెండ్స్, ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఫ్రెషర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రొడక్షన్‌లో ప్యాకింగ్ అని ఏదైతే సెక్షన్ ఉందో ఆ సెక్షన్‌లో కూడా ఫ్రెషర్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే డిప్లొమా లేదా బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ సేమ్ ప్యాకింగ్‌లో కూడా అదే క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. బీఫార్మసీ, ఎంఎస్సీ, బీఎస్సీ అలాగే డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రెషర్స్ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. క్యూఏ డిపార్ట్మెంట్, ఇంకా క్యూసీ డిపార్ట్మెంట్, మైక్రోబయాలజీ వీటిలో అన్నిట్లో కూడా ఫ్రెషర్స్‌ని కాకుండా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. 6-9 2-6 ఇయర్స్ వరకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, ఫ్రెషర్స్ మాత్రం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా ప్యాకింగ్ ఈ 2 డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ వచ్చేసి 30 వేకెన్సీస్ ప్లస్ 25, 55 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఫార్ములేషన్ కంపెనీ కాబట్టి దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. జడ్చర్ల లొకేషన్‌లో ఉన్న కంపెనీకి. ఓకే. కంపెనీ సారీ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక స్మాల్ కరెక్షన్ ఏంటి అంటే, ఈ అరబిందో కంపెనీకి యూజీ అనే కంపెనీ ఏదైతే ఉందో అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీ దీనికొచ్చేసి షామీర్పేట్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లో కరెక్ట్‌గా మెన్షన్ చేయలేదు. ఏదైతే జడ్చర్ల అనే లొకేషన్‌లో ఉందో ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ దానికొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఉంది కదా! దీనికి
ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. షామీర్పేట్ అనే లొకేషన్‌లో ఏదైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారో దీనికొచ్చేసి ఫ్రెషర్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను ఇంతవరకు ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్, ఇంకా ప్యాకింగ్ డిపార్ట్‌మెంట్ అని చెప్పాను కదా! ఆ 2 డిపార్ట్‌మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అంటే సేమ్ డేట్‌లోనే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 13థ్ ఆగస్ట్ రోజు. కాకపోతే లొకేషన్ మాత్రం చేంజ్ చేయడం జరిగింది. యూజీఎఫ్ ఫార్మా స్పెషలిస్ట్స్ లిమిటెడ్, కొల్తూర్ మేడ్చల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. వర్కింగ్ లొకేషన్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైతే యూజియా కొల్తూర్ షామీర్పేట్ మండల్ మేడ్చల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్‌లోనే మీకు వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. యూజియా ఫార్మా స్పెషాలిటీస్ ఏవైతే కంపెనీ ఉందో అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 13థ్ రోజు మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్‌నూన్ 2:30 వరకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంకా వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 9032292801 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిల్ ఐడీ కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. lakshmiprasadreddy.vaddireddy@ugfpharma.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయండి. సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీంట్లో కొంచెం కరెక్షన్స్ అయితే ఉన్నాయి. అవి కొంచెం చూసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాట్కో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా 13థ్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 13థ్ ఆగస్ట్ రోజు ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చేసి ఏఆర్ఎండి అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఆ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్‌కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఏఆర్ఎండి డిపార్ట్మెంట్‌కి. కాకపోతే ఇక్కడ షిఫ్ట్‌లలో వర్క్ చేయడం కోసం మనకి మ్యాన్ పవర్ కావాలి అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఇక్కడ చూడండి ఈ రోల్స్ వచ్చేసి ట్రైనీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పి పోస్టులు అయితే ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. కాకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పోస్టులు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌కి మాత్రం ఓన్లీ ట్రైనీ అనే పోస్ట్‌ని అయితే ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ షిఫ్ట్‌లలో వర్క్స్ ఉన్నాయి కాబట్టి మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. లేదంటే ఏఆర్ఎండికి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఆ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ అయితే చెప్పడం జరుగుతుంది మీకు. వీటికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0-15 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. కాకపోతే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం 24, 25 లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ 7032666393 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే చేసుకోవచ్చు. 30 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్ కోసం. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. హైదరాబాద్, కొల్తూర్, రంగారెడ్డి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మేల్ క్యాండిడేట్స్‌ని ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ. మేల్ ఓన్లీ డ్యూ టు షిఫ్ట్ అండ్ ఆంకాలజీ ప్లాంట్ రిక్వైర్మెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఈ కంపెనీకి అవాయిడ్ చేయండి. ఇంతకుముందు మనం యూజీఎఫ్ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాల్ చేసి డౌట్స్ ఉంటే క్లియర్ కూడా చేసుకోవచ్చు. మీరు అక్కడ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశాను కదా, ఆ నెంబర్‌కి కాల్ చేసి. ఓకే. ఈ నాట్కో ఫార్మాకి సంబంధించిన ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. 13థ్ ఆగస్ట్ రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9 నుంచి 2:00 వరకి. లొకేషన్ వచ్చేసి నాట్కో హౌస్, రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్, హైదరాబాద్ అని చెప్పి సిటీలో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్లాంట్‌లో అయితే కండక్ట్ చేయట్లేదు. హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో నాట్కో కంపెనీకి సంబంధించింది, ఆ కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్‌లోనే మీకు ఇంటర్వ్యూస్ అవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్‌కి ల్యాండ్‌మార్క్ వచ్చేసి అపోజిట్ ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అని చెప్పి ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్‌కి అపోజిట్‌లో నాట్కో హౌస్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫైజర్ అనే కంపెనీ ఏదైతే ఉందో మల్టీనేషనల్ కంపెనీ, దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 3 సెప్టెంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు దీనికి. ఈ ఇంటర్వ్యూకి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే ఎవరైతే డిప్లొమా ఇన్ ఫార్మసీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో డీఫార్మ్, ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. పోస్ట్ వచ్చేసి జూనియర్ అసోసియేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి ఈ పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం డీఫార్మసీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. విశాఖపట్నంలో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లొకేషన్ ఇండియా విశాఖపట్నం అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో,
వైజాగ్‌లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఉంది. ఫైజర్ కంపెనీలో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫార్మసీ బ్లాక్, కాంచరపాలెం, విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. వైజాగ్‌కి నియర్‌బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ కంచరపాలెం అనే లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఫార్మసీ బ్లాక్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్‌లో. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే 3 సెప్టెంబర్ రోజు ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ ఫైజర్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఫైజర్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్‌కి. ఓకే. దీనికొచ్చేసి పాస్‌ఔట్ వచ్చేసి ఏం ఇచ్చారు అంటే 25లో పాస్‌ఔట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, రీసెంట్‌గా 25లో ఎవరైతే పాస్‌ఔట్ అయ్యి జాబ్ చేయాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అంతకుముందు పాస్‌ఔట్ అయిన క్యాండిడేట్స్‌కి ఎలాంటి అవకాశం కూడా లేదు. డిప్లొమా ఫార్మసీ ఓన్లీ 2025 పాస్‌ఔట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. 60%తో పాస్‌ఔట్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే. అది చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్ ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.